గైస్, ఈరోజు మనం చేస్తున్నాం చికెన్ మండి. వెల్కమ్ టు తిందాం పద. మరి మండి అంటే తెలిసిందే కదా, ఫ్యామిలీతోనే తినేది. సో ఫ్యామిలీ అంటే మనకి ఇంకెవరు, మీరే కదా. సో మీలో నుంచి ఒక ఇద్దరు సబ్స్క్రైబర్ తీసుకొచ్చి మనం ఈరోజు చేస్తున్నాం చికెన్ మండి. ఈ చికెన్ మండికి తెలిసిందే కదా, పెద్ద పెద్ద పీసులుగా ఉంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అదిరిపోద్ది.
మరి ఇంకెందుకు లేటు తిందాం పద. కాపు దిగుతా కాదు మన ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే వేసుకోండి. రే పెద్ద పీస్ నాది. బ్రో ఫస్ట్ సబ్స్క్రైబర్ బ్రో. ప్రతి వీడియో కామెంట్ నేనే పెడతాను. అది పెద్ద పేరు. ఫస్ట్ పెద్ద పీస్ నాది. రే ముగ్గురు కొట్టుకోకండి కానీ పంటలు వేసుకోండి. చివరిలో ఎవడైతే ఉండిపోతాడో ఆడితే చిన్న పీస్ రా. ఇది కరెక్ట్. కానివ్వండి ముగ్గురు. సరే ఇప్పుడు ఆడలో ఎవడైతే వేస్తాడో ఆడు దొంగ. ఆడలో ఎవడైతే వేస్తాడో ఆడు దొంగ అనమాట. ఆడు దొంగ అయినోడికి ముక్కు ఉండదు. కాదు ముక్క. కాకపోతే ఏంటంటే ఒకటే ఉంది కదా, నాకు సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ లాగా. ఒకడికి ఇచ్చి ఇంకోటికి అన్యాయం చేయను కాబట్టి ముక్క నేనే తినేస్తాను. ఓకేనా? అన్యాయం బ్రో, పర్లేదు. నాకు ఇది బాగా ఉడికింది. ఫస్ట్ ఫీలింగ్. సరే ముగ్గురు ఒకసారి ముక్క పెట్టుకుందాం నోట్లో. 3, 2, 1. ఏముండాడు. పీస్ నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పాపం ఉన్నాడు తినలేకపోతుండే. చాలా జ్యూసీగా ఉంది. అన్నదాత సుఖీ బావ. అన్నదాత సుఖీ బావ. సుఖంగా ఉండు. ప్రతిదీ ఇలాగే శనివారం చెయ్యి. రెండు కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నారా? ఏం చేసావు? సూపర్. బాగుందిరా రాజు నిజంగా. లిటరల్లీ రెస్టారెంట్ లో తింటున్నట్టుంది. నా పేజీలో నన్ను అడగాలి, తినడం కాదు. ఇదే ఉంది. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎలా ఉంది? ఒక పీస్ ఇరిపి జీడిపప్పు పెట్టి ఒక ముక్క తీసుకొని తింటుంటే బిర్యానీ తినడం రాలేదు బ్రో. చూడండి పీస్ తీసామా, కొంచెం లెమన్ పిండామా, బాబా ఆనియన్ పెట్టి ఒక పెద్ద ముద్ద తీసి బాగుంది. ఇప్పుడు మా వాడు ఎలా తింటాడు? మెయిన్ ప్లేయర్. మనం అన్ని సరి సమానంగా తింటాం. ఓకేనా? రెడీయా? రెడీయే. కిందకి రా సొల్లు. ముందే చెప్పినా కదా ఎలాగొందో. బాగుందిరా, చాలా బాగుంది. అన్ని బావుడికే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంజాయ్. పండుగ మీరు తింటే నేను తిన్నట్టే. ఇంటికి వెళ్ళి పప్పు అన్నం తింటాను.